ఇవాళ సరికొత్త స్టోరీతో వచ్చారు మాస్టర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి. స్టోరీ పేరేంటి మాస్టారు? ఇవాళ నేను కొత్త కథతో వచ్చాను రా. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇవాళ తప్పకుండా వినండి బాగా. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చేసింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూరుకు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతని కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ కూడా మేమే మేధావులం అనుకునేవాళ్ళు. వాళ్ళకి బోధించాలంటే వాళ్ళకన్నా తెలివైన వాడే నిరూపించుకోవాలి. అతని మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్నవాడు కాబట్టి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన వ్యక్తి కంటే ఎంతో తెలివైన వాడిని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం చెప్పలేకపోతే అతను తనకు 3 నాణాలు ఇవ్వాలి అని షరతు పెట్టాడు. షరతు పెడితే సరే అన్నాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగలిగిన ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా కూడా క్విజ్ చూడడానికి వచ్చాడు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలీదు, నేను నీకు 3 నాణాలు ఇచ్చేస్తా అన్నాడు అవతల వ్యక్తి. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ఇచ్చిన కాయిన్స్ తీసుకుని జేబులో వేసేసుకున్నాడు. సరే, ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ఆ యువకుడు తెలివితేటలు ఎక్కువ అని. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకుని వేగంగా తిరుగుతుంది, కానీ తిరిగినట్టు అస్సలు అనిపించదు. ఏంటది అని అడిగాడు యువకుడిని. రెండో ప్రశ్న. నాకు తెలీదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తా అన్నాడు అవతల వ్యక్తి. మళ్ళీ భూమి అని ఆన్సర్ చెప్పి ఆ 3 నాణాలు తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇప్పుడు యువకుడు పగలు పైకి వెళ్ళి రాత్రి కిందకి దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తిని. నాకు తెలియదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తా అన్నాడు. మూడో ప్రశ్నకు కూడా 3 నాణాలు తిరిగి ఇచ్చేసాడు వాడికి. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడన్న వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతల వ్యక్తి వంతు వచ్చింది. అతడు యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు పెట్టాడు. దానికి సంతోషంగా సరే అన్నాడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్ళతో, మధ్యాహ్నం 4 కాళ్ళతో, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడికి నోట మాట రాలేదు. జుట్టు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న 5,000 నాణాలు సమర్పించుకోక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏది, ఏంటి దానికి జవాబు అని అడిగాడు వ్యక్తిని. అడిగితే ఏమన్నాడంటే అబ్బాయి, ఏమో నాకు తెలీదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని చదువుకున్న యువకుడికి బుర్ర తిరిగిపోయింది. అతి విశ్వాసం ఉంటే ఇలాగే ఉంటుంది, బోల్తా పడాల్సి వస్తుంది. కథ అర్థమైంది కదా మీకు అందరికీ?